రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ 'ది గ్రేట్ ఫ్లడ్' ట్రైలర్ చూసి చాలా ఎక్సైటింగ్‌తో మూవీ స్టార్ట్ చేశా. తీరా చూస్తే హ్మ్. మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు మాత్రం మన ఛానెల్ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సినిమా విషయానికొస్తే అక్కడేం లేదు గైస్. సింపుల్‌గా ఇది ఒక సైఫై డిజాస్టర్ థ్రిల్లర్. ముందుగా కథ విషయానికొస్తే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల అంటార్కిటికాలో మంచు కరిగిపోయి ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఇది మన రెగ్యులర్ సునామీ లాంటిది కాదు. భూమి అంతమైపోయే స్టేజ్ అన్నమాట. ఈ టైంలో ఒక అపార్ట్మెంట్‌లో తన కొడుకుతో స్ట్రక్ అయిపోయిన యానా వాళ్ళని సేవ్ చేయడానికొచ్చిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్. వీళ్ళు ఆ డిజాస్టర్ నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు యానా దగ్గరున్న ఆ సీక్రెట్ ఏంటి అన్నది ఈ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ టెన్స్‌గా ఉంటుంది. ఆ వాటర్ సీన్స్ కానీ, ఫ్లడ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. అపార్ట్మెంట్ లోపలే ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీల్, పానిక్, మదర్ సన్ ఎమోషన్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. యానాగా యాక్ట్ చేసిన లీడ్ యాక్ట్రెస్ కిమ్ డామి యాక్టింగ్ కూడా చాలా చేసింది. ఆ చిన్న పిల్లాడు చాలా క్యూట్‌గా యాక్ట్ చేసాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది సింపుల్ డిజాస్టర్ మూవీ మాత్రమే కాదు. సైఫై ఎలిమెంట్ ఎంటర్ అవుతుంది. టైమ్ లూప్ కాన్సెప్ట్, ఏఐ, హ్యుమానిటీ ఫీచర్ అవన్నీ మిక్స్ అయ్యాయి. ప్రాబ్లమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ట్విస్ట్ ఐడియా బాగానే అనిపించినా, ఆ ఎగ్జిక్యూషన్ అంత బాగా అనిపించదు. చాలా మందికి కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు. మదర్, సన్ మధ్య ఆ ఎమోషనల్ కనెక్ట్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఆ ఎండింగ్ కూడా ఓడియమ్మ ఇంతేనా అని అనిపిస్తుంది. డిజాస్టర్ మూవీ కాబట్టి ఆ విజువల్స్, ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ వాటర్ సీన్స్ బాగున్నాయి. నాకైతే ఆ ఫస్ట్ 30 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ట్విస్ట్ రివీల్ అయ్యాక అంత ఫ్లాట్ ఇంకా. మీరు కొరియన్ మూవీస్ ఇష్టపడితే ఒకసారి ట్రై చేయొచ్చు. డిజాస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ కోసం చూస్తే మాత్రం డెఫినిట్‌గా డిసప్పాయింట్ అవుతారు. సో అది గైస్, మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.